2019 ఎన్నికల గెలుపే లక్ష్యంగా ఏపీ కేబినెట్ విస్తరణ చేశారు. పాత కొత్త మేలు కలయికగా ఈ విస్తరణ సాగింది. లోకేష్, అఖిలప్రియ యువతరం కాగా కళా సోమిరెడ్డి లాంటి సీనియర్లు బెర్తు దక్కించుకున్నారు. వైసీపీ నుంచి వచ్చిన నలుగురికి మంత్రి పదవులు వరించాయి. ఏపీ సీఎం చంద్రబాబు కేబినెట్ విస్తరించారు. ప్రస్తుత మంత్రుల్లో 5గురిని తొలగించి 11 మందిని తీసుకున్నారు. ఏప్రిల్ 2వ తేదీ ఉదయం వెలగపూడి సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన వేదికపై గవర్నర్ నరసింహన్ కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. దీంతో సీఎంతో సహా మంత్రుల సంఖ్య 26కు చేరుకుంది. అందరూ ఊహించినట్టు ఏపీ సీఎం నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కి మంత్రి పదవి దక్కింది. లోకేష్ ఇటీవలే ఎమ్మెల్సీ అయ్యారు. దీంతో ఎమ్మెల్సీ అయిన వెంటనే కేబినెట్ లో చోటు దక్కించుకున్న వారి సరసన నిలిచారు లోకేష్. నారా లోకేష్ అన్న నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని టీడీపీ సీనియర్ నేతలు కిమిడి కళా వెంకట్రావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కాల్వ శ్రీనివాసులు ఏపీ కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. కాలవ శ్రీనివాసులు అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని. వీళ్లతో పాటు నక్కా ఆనందబాబు, పెతాని సత్యనారాయణ, కొత్తపల్లి జవహర్ మంత్రులుగా ప్రమాణం చేశారు. కొత్తపల్లి శామ్యూల్ జవహర్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన వాళ్లలో సుజయకృష్ణ రంగారావు, అఖిలప్రియ, ఆదినారాయణ రెడ్డి, అమరనాథ్ రెడ్డిలను మంత్రి పదవులు వరించాయి. ఎన్ అమర్నాథ్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని. మొదట కళా వెంకట్రావు, తర్వాత నారా లోకేష్ మంత్రిగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత లోకేష్ నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను. తన తండ్రి ఏపీ సీఎం అయిన చంద్రబాబు గవర్నర్ నరసింహన్ పాదాలకు నమస్కరించారు. ఈ కార్యక్రమంలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మంత్రివర్గ విస్తరణలో 2 మహిళలను తొలగించి 1 మహిళకు చోటు కల్పించారు. మైనారిటీల్లో షరీఫ్, చాంద్ బాషా, జలీల్ ఖాన్లలో ఎవరో ఒకరికి బెర్త్ ఖాయంగా భావించారు. కానీ వీళ్లెవరికీ పదవి దక్కలేదు. బాక్ టు న్యూస్. ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు లోకేష్ ఎమ్మెల్సీగా మంత్రి పదవి దక్కించుకున్నారు. 2009 నుంచి పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్న ఆయన అందరినీ కలుపుకుపోతూ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సమర్థంగా వ్యవహరించారు. నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసిన లోకేష్ 7 ఏళ్లుగా పార్టీతో మమేకమై ఉన్నారు. చంద్రబాబు తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన 2009-2014 ఎన్నికల్లో పార్టీ శ్రేణుల్ని సమర్థంగా సమన్వయం చేశారు. 2009 ఎన్నికల సమయంలో పార్టీ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా పనిచేశారు. తర్వాతి కాలంలో యూపీఏ ప్రవేశపెట్టిన నగదు బదిలీ పథకాన్ని తన కుమారుడు అంతకు ముందే చెప్పాడని కూడా చంద్రబాబు గతంలో చెప్పారు. మొదట పార్టీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్తగా పనిచేసిన లోకేష్ అధిక విరాళాల సేకరణలో కీలక పాత్ర పోషించారు. వీలైనంత ఎక్కువ మంది కార్యకర్తలకు సాయం చేయడంతో పార్టీ వర్గాల్లో మంచి పేరొచ్చింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా లోకేష్ తనదైన శైలిలో వ్యవహరించారు. ప్రతి నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యలేంటి, ఏ నేత పనితీరు ఎలా ఉంది వంటి అంశాల్లో ఆయన చేయించిన సర్వేలు పార్టీకి ఉపయోగపడ్డాయనే భావన ఉంది.
జాతీయ ప్రధాన కార్యదర్శిగా తెర వెనుక మంత్రాంగం బాగానే ఉన్నా లోకేష్ కు అనుకున్నంత పేరు రావడం లేదని చంద్రబాబుతో పాటు టీడీపీ సీనియర్లు అభిప్రాయపడ్డారు. కేబినెట్ పోస్ట్ ఇస్తే వీలైనంత ఫోకస్ వస్తుందనే ఉద్దేశంతో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీని చేసి ఇప్పుడు మంత్రి పదవిచ్చారు. కళా వెంకట్రావు తరువాత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఇటీవలే ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా కూడా ఎన్నికయ్యారు లోకేష్. ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తల్లిచాటు బిడ్డగా ఎదిగింది. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు చేరువైంది. తల్లి అకాల మరణంతో రాజకీయాల్లోకొచ్చిన ఎమ్మెల్యేగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంది భూమా అఖిలప్రియ. గుండెపోటుతో తండ్రి చనిపోవడంతో ఇంటి బాధ్యతలు భుజాన వేసుకుంది. అభిమానులు, పార్టీ కార్యకర్తలు అండగా ఉంటానని భరోసా ఇచ్చిన అఖిలప్రియ ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. భూమా అఖిలప్రియ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏపీ కేబినెట్ లో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ బెర్త్ కన్ఫర్మ్ అయింది. 2014లో ఆళ్లగడ్డ శాసనసభకు జరిగిన ఉప ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నికైంది. తల్లి శోభా నాగిరెడ్డి మరణంతో ఖాళీ అయిన ఆళ్లగడ్డ శాసనసభ స్థానానికి వైసీపీ తరపున పోటీలో నిలిచి ఏకగ్రీవంగా ఎన్నికైంది అఖిలప్రియ. గత సార్వత్రిక ఎన్నికల ప్రచార సందర్భంగా ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన శోభా నాగిరెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. దీంతో అప్పటి వరకు తల్లిచాటు బిడ్డగా ఎదిగిన అఖిల పోటీ చేయాల్సి వచ్చింది. ఆస్ట్రేలియాలో ఎంబీఏ పూర్తి చేసిన ఎప్పుడూ తల్లిదండ్రులతో కలిసి ప్రజలతో మమేకమయ్యేవారు. వైసీపీలో ఉన్న సమయంలో ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురాగలిగారు. అయితే వైసీపీలో ఏర్పడిన పరిస్థితుల నేపథ్యంలో 2016 ఫిబ్రవరిలో తండ్రితో కలిసి టీడీపీలో చేరింది అఖిలప్రియ. కేబినెట్లోకి భూమా నాగిరెడ్డికి అవకాశం వస్తుందని అంతా భావించారు. అయితే అతని మరణంతో అఖిలప్రియకు మొదట బెర్త్ ఖరారైంది. భూమా నాగిరెడ్డి బతికుంటే అతన్నే మంత్రివర్గంలోకి తీసుకోవాలని చంద్రబాబు భావించారు. కానీ భూమా చనిపోవడంతో అఖిలప్రియకు మొదటే మంత్రివర్గంలో స్థానం ఖరారైంది. ఏపీ కేబినెట్ లో ఆమెనే అతి పిన్న వయస్కురాలు అవుతుంది. ఆమె విద్యావంతురాలు, నెమ్మదస్తురాలు కావడంతో చంద్రబాబు కూడా ఆమె పట్ల సానుకూలంగా వ్యవహరించి పదవి కట్టబెట్టారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళా వెంకట్రావుకు మంత్రివర్గంలో చోటు దక్కింది. పార్టీ ఆవిర్భావం నుంచి టీడీపీలో ఉన్న ఆయన పలు పదవులను సమర్థవంతంగా నిర్వహించారు. 2009లో పీఆర్పీలో చేరిన ఏడాదిలోపే సొంత గూటికి తిరిగొచ్చారు. పార్టీలో సీనియర్ నేతగా సౌమ్యుడిగా పేరు తెచ్చుకున్నారు కళా వెంకట్రావు. కిమిడి కళా వెంకట్రావు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అసెంబ్లీలో విపక్షంపై ఎదురుదాడి చేయడంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు. అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించిన ప్రతిసారి వైసీపీని సమర్థవంతంగా ఎదుర్కొన్నారాయన. 1952 జూలై 1న శ్రీకాకుళం జిల్లా రేగిడిలో జన్మించారు కిమిడి కళా వెంకట్రావు. BAL చేసిన ఆయన ఎన్టీఆర్ మీద అభిమానంతో 1982లో టీడీపీలో చేరారు. ఉణుకూరు నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983, 1985, 1989 ఎన్నికల్లో వరుసగా గెలుపొందిన ఆయన 2004లో కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖరంపై
12,886 ఓట్ల మెజారిటీ సాధించారు. ఎన్టీఆర్ కు విధేయుడిగా పేరు తెచ్చుకున్న కళా వెంకట్రావు ఎన్టీఆర్ మంత్రివర్గంలో హోం, వాణిజ్య పన్నులు, పురపాలక శాఖ మంత్రిగా పనిచేశారు. 1994 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో ఓటమి చవిచూసిన ఏకైక నేతగా నిలిచిన కళా వెంకట్రావును రాజ్యసభకు పంపింది టీడీపీ. అంతకుముందే టీటీడీ చైర్మన్ గా కూడా ఆయన సేవలందించారు. 2009 ఎన్నికల ముందు చిరంజీవి పెట్టిన ప్రజారాధ్యంలో చేరిన కళా వెంకట్రావు ఆ ఎన్నికల్లో ఎచ్చెర్ల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలకంఠం నాయుడు చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. కొన్నాళ్లు పీఆర్పీలోనే కొనసాగిన ఏడాది తిరిగేలోపే మళ్లీ సైకిల్ ఎక్కేశారు. 2014 ఎన్నికల్లో ఎచ్చెర్ల నుండి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి గొర్లె కిరణ్ కుమార్ పై విజయం సాధించారు. పార్టీలో సీనియర్ నాయకునిగా, సౌమ్యునిగా గుర్తింపు పొందిన కళా వెంకట్రావును ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2015లో ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమించారు. జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో మంచి పట్టు సాధించారు వెంకట్రావు. 2014లోనే మంత్రి పదవి ఖాయమనుకున్నా జిల్లా తరపున అచ్చెన్నాయుడికి ఆ ఛాన్స్ దక్కింది. విజయనగరం జిల్లా నుంచి కేబినెట్ లో కొనసాగుతున్న సోదరుని భార్య కిమిడి మృణాలని పనితీరు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో విస్తరణ ప్రస్తావన వచ్చినప్పుడల్లా పదవి ఖాయమనే ఊహాగానాలు వినిపించేవి. తాజాగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో బెర్త్ ఖాయమవడంతో ఆయన అనుచరులు, జిల్లావాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కళాకు మంత్రి పదవి వరించడం వలన కింజారపు వర్గం ఆధిపత్యానికి కొంత బ్రేక్ పడే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. విజయనగరం జిల్లా నుంచి సుజయ్ కృష్ణ రంగారావుకు కేబినెట్ లో చోటు దక్కింది. 2004లో బొబ్బిలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచి శాసనసభ్యుడిగా అరంగేట్రం చేసిన ఆయన ఆది నుంచి బొత్స హవాను వ్యతిరేకిస్తూనే వచ్చారు. వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన సుజయ ఇప్పుడు మంత్రి అయ్యారు. రావు వెంకట సుజయ్ కృష్ణ రంగారావు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి బొబ్బిలి రాజవంశ వారసుడు సుజయ కృష్ణ రంగారావు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. 1970 సెప్టెంబర్ 14న సుజయ కృష్ణ రంగారావు జన్మించారు. తాత ఆర్వీఎస్ రంగారావు 1962 నుండి 1967 వరకు మద్రాస్, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా పనిచేశారు. వెలమదొర సామాజిక వర్గానికి చెందిన సుజయ 2004లో బొబ్బిలి నియోజకవర్గం నుండి తొలిసారి శాసనసభ్యుడిగా అరంగేట్రం చేశారు. 2004, 2009లో కాంగ్రెస్ నుండి, 2014లో వైసీపీ నుండి శాసనసభ్యుడిగా బొబ్బిలి నియోజకవర్గం నుండి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ లో ఉన్న సమయంలో బొత్స సత్యనారాయణ హవాను సుజయ తీవ్రంగా వ్యతిరేకించారు. జిల్లాలో బొత్సతో ఢీ అంటే ఢీ అన్నట్లుగా వ్యవహరించారు. కాంగ్రెస్ లో ఎండోమెంట్ కమిటీ, ప్రివిలేజ్ కమిటీలో పనిచేశారు. ఆ తర్వాత వైసీపీలోకి వెళ్లిన ఆయన తనకంటూ ఓ శైలిని ఏర్పరచుకున్నారు. రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. వైసీపీకి ఉత్తరాంధ్ర కన్వీనర్ గా చేశారు సుజయ. అయితే 2016లో బొత్స వైసీపీలోకి రావడంతో మళ్లీ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడిచింది. జగన్ నిర్ణయాలను బాహాటంగానే వ్యతిరేకించిన ఆయన 2016 మే నెలలో వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చారు. అప్పటి నుంచి మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆశించిన చివరకు ఇన్నాళ్లకు నెరవేరింది. వెల్కమ్ బ్యాక్. దూకుడుగా వెళతాడనే పేరు కొత్తపల్లి శామ్యూల్ జవహర్ కు మంత్రి పదవిని తెచ్చిపెట్టింది. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నుంచి తొలిసారిగా అసెంబ్లీకి ఎన్నికైన బాబు కేబినెట్ లో బెర్త్ దక్కింది. దీంతో ఆయన అనుచరులు సంబరాల్లో మునిగిపోయారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారికే అక్కడి టికెట్ లభిస్తుంది. 1983 నుండి 2009 వరకు టీడీపీకి వెన్నుదన్నుగా ఉన్న కృష్ణబాబు వైసీపీలోకి చేరారు. దీంతో ఆయన సోదరుడు అచ్చిబాబు పార్టీ వ్యవహారాలు చూసేవారు. 2014 ఎన్నికల సమయంలో అనూహ్యంగా కొత్తపల్లి శామ్యూల్ జవహర్ పేరు తెరపైకి వచ్చింది. స్థానికంగా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కెఎస్ జవహర్ టీడీపీ నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి తానేటి వనితపై 12,745 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. జనవరి 26, 1965లో జన్మించిన కొత్తపల్లి శామ్యూల్ జవహర్ BA BEd చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా కొన్నాళ్లు పనిచేసిన ఆయన రాజకీయాలపై ఆసక్తితో ఉద్యోగాన్ని వదులుకున్నారు. ఆ తర్వాత రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని సమస్యలపై లోతైన అవగాహన ఉన్న జవహర్
ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాడనే పేరుంది. వైసీపీపై ఎప్పటికప్పుడు ఎదురుదాడి చేస్తూ వచ్చిన ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు. వైసీపీపై దూకుడుగా వ్యవహరిస్తూనే అభివృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గ ప్రజలకు చేరువ చేసేందుకు కృషి చేశారు. దూసుకుపోయే మనస్తత్వం ఆయనకు మంత్రి పదవి వచ్చేందుకు దోహదం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో సౌమ్యుడిగా పేరున్న పితాని సత్యనారాయణకి ఏపీ మంత్రివర్గంలో చోటు దక్కింది. పార్టీలకు అతీతంగా నేతలందరితో సత్సంబంధాలున్న పితానికి క్యాడర్పై కూడా మంచి పట్టుంది. తన నియోజకవర్గంలో ఎవ్వరూ పోటీ లేకుండా చూసుకునే పితాని గతంలో మంత్రిగా సమర్థంగా బాధ్యతలు నిర్వహించారన్న పేరు కూడా తెచ్చుకున్నారు. నేను పితాని సత్యనారాయణ నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని కూడా నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని, ప్రత్యేకంగా పరోక్షంగాని ఏ వ్యక్తులకు కూడా మరి ఏ విషయాన్ని కూడా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. పంతొమ్మిది 1985లో కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రవేశం చేశారు పితాని సత్యనారాయణ. 94-95లో ఏపీ కోఆపరేటివ్ స్పిన్నింగ్ మిల్స్ ఫెడరేషన్ చైర్మన్ గా పనిచేశారు. 2004 ఎన్నికల్లో పెనుగొండ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో పెనుగొండ ఆచంట నియోజకవర్గంగా మారింది. అక్కడి నుంచి కూడా గెలిచారు పితాని. వైఎస్ కేబినెట్లో సాంఘిక సంక్షేమ, ఆరోగ్యశ్రీ, R&B మంత్రిగా పనిచేశారు. మంత్రిగా ఉన్నప్పుడు పితాని కార్యకర్తలకు బాగా ఉపయోగపడ్డారనే పేరుంది. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలకు పథకాలు అందటంలో కూడా పితాని కీలకంగా వ్యవహరించారు. ఉమ్మడి ఏపీ చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీ తీర్థం పుచ్చుకున్న పితాని కొద్ది రోజులకే టీడీపీలో చేరారు. 2014 ఎన్నికలకు ముందే టీడీపీలో చేరిన పితాని ఎన్నికల్లో ఆచంట నుంచి వరుసగా 3వ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీలో చేరినప్పుడే ఆచంట టికెట్తో పాటు కేబినెట్ విస్తరణలో మంత్రి పదవిపై పితానికి హామీ ఇచ్చారు చంద్రబాబు. ఇప్పుడు కేబినెట్ బెర్త్ దక్కడంతో పితాని రెండోసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. బీసీల నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో సరైన నేత లేకపోవటం పితానికి కలిసొచ్చింది. కాంగ్రెస్ నుంచి వచ్చినా టీడీపీలో నేతలందరినీ కలుపుకుపోయే ఆయన పెద్ద మనిషి తరహాలో వ్యవహరించడం కూడా సీఎంను మెప్పించింది. పార్టీ విధేయులకు గుర్తింపు తప్పకుండా దక్కుతుందని మరోసారి రుజువైంది. తొలి నుంచి పార్టీని నమ్ముకుని ఉన్న నక్కా ఆనందబాబుకు అనూహ్యంగా మంత్రి పదవి దక్కింది. మంత్రి పదవి దక్కుతుందని ఆయన కూడా ఊహించలేదు. నేను నక్కా ఆనందబాబు నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి విధేయులుగా ఉన్నారు. 1966లో జన్మించిన నక్కా ఆనందబాబు ఆంధ్ర యూనివర్సిటీ నుంచి BA-BLలో ఉత్తీర్ణులై న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత రాజకీయాలపై మక్కువతో టీడీపీలో చేరారు. 1987లో తెలుగు యువత విద్యార్థి అధ్యక్షుడిగా, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా పదవులు నిర్వహించారు. పార్టీలో కీలక పదవులు నిర్వహిస్తూనే అప్పటి వేమూరు ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో సన్నిహితంగా ఉండేవారు. 2008లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా వేమూరు SC రిజర్వ్ అయింది. 2009 ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం వచ్చింది. విజయం సాధించిన ఆయన 2014లోనూ వేమూరులో విజయఢంకా మోగించారు. జిల్లాలో వివాదరహితుడిగా ఉండటం, అందరితో స్నేహంగా ఉండటం ఆయనకు కలిసొచ్చింది. గుంటూరు లాంటి పెద్ద జిల్లాలో అందరితో సఖ్యతతో ఉండటం అంత సులభం కాదు. జిల్లా మంత్రి రావెల కిషోర్ బాబుకు ఉద్వాసన పలుకుతారన్న వార్తలతో అదే సామాజిక వర్గానికి చెందిన ఆనందబాబు పదవిపై ఆశలు పెంచుకున్నారు. నిజానికి 2014లోనే ఆనందబాబుకు మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. అప్పట్లో ఊహించని విధంగా రావెలకు ఆ అవకాశం దక్కింది. ఇప్పుడు అదే రావెల పదవి పోవడంతో ఆనందబాబుకు అవకాశం వచ్చింది. దీంతో
వేమూరు నియోజకవర్గం నుంచి ఎన్నికైన వారు రాజకీయంగా ఉన్నత పదవులు దక్కించుకుంటారన్న సెంటిమెంట్ మరోసారి రుజువైంది. ఇక ముచ్చటగా మూడోసారి మంత్రి పదవిని దక్కించుకున్నారు నెల్లూరు జిల్లా సీనియర్ నేత టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 2 రోజుల ఉత్కంఠకు తెరదించుతూ వెలువడ్డ జాబితాలో చోటు దక్కడంతో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా పార్టీకి అండగా నిలిచిన అతి కొద్ది మంది నేతల్లో ఒకరు. ప్రతిపక్షాల విమర్శలపై ఎప్పటికప్పుడు ప్రతిదాడి చేస్తూ పార్టీ క్యాడర్లో ఎప్పటికప్పుడు ఉత్తేజం నింపే వ్యక్తిగా పేరుంది. 3 ఏళ్లుగా మంత్రి పదవిని ఆశిస్తున్న ఆయన నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. 2014 సాధారణ ఎన్నికల్లో ఓడిపోయిన ఆయన 2015లో ఎమ్మెల్సీ అయ్యారు. 1987లో డీసీసీబీ చైర్మన్ గా ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైంది. 1991-92లో సారా ఉద్యమంలో పాల్గొన్నారు. 1992లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. 1994లో తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో తొలిసారి యువజన క్రీడా శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1999లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి 2001లో సమాచార ప్రసార శాఖ బాధ్యతలు స్వీకరించారు. 2004లో మరోసారి జిల్లా పార్టీ అధ్యక్షుడయ్యారు. 2011లో పోలిట్ బ్యూరో సభ్యుడిగా నియమితులయ్యారు. సుదీర్ఘ అనుభవం, రెడ్డి సామాజిక వర్గం, పార్టీకి విధేయత, జగన్ విషయంలో దూకుడు ఇవి సోమిరెడ్డి బలాలు. వీటిని గుర్తించిన పార్టీ అధిష్టానం మూడోసారి మంత్రి పదవిని అందించింది. పార్టీని కష్టకాలంలో ముందుండి నడిపిన ఆయన ఇటీవల జరిగిన కడప స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ గెలుపు వెనుక కీలక పాత్ర వహించారు. గతంలో 10 ఏళ్లు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నారు. జిల్లా నేతలతో కలిసి ఎన్నో పోరాటాల్లో పాల్గొన్నారు. కాంగ్రెస్ అవినీతిని ప్రశ్నించారు. జిల్లాపై సోమిరెడ్డి ముద్ర చెరగనిది. జిల్లాలో అటు పార్టీలోనూ ఇటు ముఖ్యులతోనూ సోమిరెడ్డికి మంచి సంబంధాలున్నాయి. పార్టీని ఆయన ఐక్యంగా నడపగలరన్న నమ్మకం కార్యకర్తలకు ఉంది. ఇద్దరు నేతల మధ్య బద్ధ వైరం ఉంది. ఒకరంటే ఒకరికి అస్సలు పొసగదు. చివరకు మంత్రి పదవి దక్కకుండా కూడా ఆటంకాలు. అయినా వీటన్నింటినీ అధిగమించగలిగారు ఆదినారాయణ రెడ్డి. వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఆదినారాయణ రెడ్డి మంత్రి పదవిని దక్కించుకోగలిగారు. చదిపిరాల ఆదినారాయణ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని. వైసీపీ నుంచి గెలిచి ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆదినారాయణ రెడ్డికి ఏపీ కేబినెట్ లో చోటు దక్కింది. కడప జిల్లాలో టీడీపీ నేత రామసుబ్బారెడ్డికి ఆదినారాయణ రెడ్డికి అస్సలు పొసగదు. ఆదికి మంత్రి పదవి ఇస్తారనే ప్రచారం ప్రారంభమైనప్పటి నుంచి రామసుబ్బారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. ఆదికి పదవి రాకుండా ప్రయత్నాలు చేసినా అధినేత బుజ్జగింపులతో వెనక్కి తగ్గక తప్పలేదు. దీంతో ఆదినారాయణ రెడ్డికి లైన్ క్లియర్ అయింది. కడప జిల్లా జమ్మలమడుగు మండలం దేవగుడిలో 1958 జూన్ 4న జన్మించారు ఆదినారాయణ రెడ్డి. కాన్పూర్లో ఎంఎస్సీ కెమిస్ట్రీ చేసిన ఆయన మైలవరంలోని ఎయిడెడ్ జూనియర్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేశారు. రాజకీయ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న వారి కుటుంబం వైఎస్ఆర్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా మెలిగేది. కాంగ్రెస్ లో కీలకంగా ఉన్న సోదరుడు నారాయణ రెడ్డి వరుసగా 3 ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు. దీంతో 2004లో ఆదినారాయణ రెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. అప్పటి నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో చురుగ్గా ఉన్న ఆది 2009, 2014లో వరుసగా విజయం సాధించారు. వైఎస్ చనిపోయాక కిరణ్ కుమార్ రెడ్డి వెంట నడిచారు. అయితే ఎన్నికల నాటికి వైసీపీ గూటికి వెళ్లారు. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన
కాలక్రమేణా జగన్ కు దూరంగా ఉంటూ వచ్చారు. సుదీర్ఘ ప్రయత్నం తర్వాత గత ఏడాది టీడీపీలో చేరారు. అప్పటి నుంచి జగన్ పై ఘాటు విమర్శలు చేస్తూ అందరి దృష్టిలో ఉన్నారు. ఇటీవల కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవిని గెలిపించడంలో ఆదినారాయణ రెడ్డి కీలక పాత్ర పోషించారు. వైఎస్ కుటుంబాన్ని నేరుగా ఢీకొనే సత్తా, ధైర్యం ఉన్న నేతగా పేరు తెచ్చుకున్నారు. వైసీపీ నుంచి వచ్చిన వారికి మంత్రి పదవి ఇవ్వడాన్ని సొంత జిల్లా టీడీపీ నేతలు వ్యతిరేకించిన చివరకు బాబు కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు ఆదినారాయణ రెడ్డి. పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి 3 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న నేత. 2.5 దశాబ్దాల పాటు టీడీపీలోనే ఉన్న అమర్నాథ్ రెడ్డి మధ్యలో కొంతకాలం వైసీపీలో చేరిన గతేడాది మళ్లీ పసుపు కండువా కప్పుకున్నారు. ఇప్పుడు తొలిసారి మంత్రి అయ్యారు. ఎన్ అమర్నాథ్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని, పక్షపాతం గాని, రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని. చిత్తూరు జిల్లా కీలావతి గ్రామానికి చెందిన అమర్నాథ్ రెడ్డిది రాజకీయ నేపథ్యమున్న కుటుంబం. అమర్నాథ్ రెడ్డి తండ్రి రామకృష్ణారెడ్డి 3 పర్యాయాలు పుంగనూరు ఎమ్మెల్యేగా, ఒకసారి చిత్తూరు ఎంపీగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ టికెట్ పై పలమనేరు ఎమ్మెల్యేగా గెలుపొందిన అమర్నాథ్ రెడ్డి 2016లో తిరిగి టీడీపీ గూటికి చేరారు. తెలుగుదేశం పార్టీలో గ్రామ కమిటీ అధ్యక్షుడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు అమర్నాథ్ రెడ్డి. 1985లో గ్రామ టీడీపీ కమిటీ అధ్యక్షుడిగా పనిచేసిన అమర్నాథ్ రెడ్డి 2 దఫాలుగా మండల కమిటీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2000 నుంచి 2007 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా, 2007 నుంచి 2012 వరకు చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. రెండుసార్లు గ్రామ సర్పంచ్గా ఎన్నికైన అమర్నాథ్ రెడ్డి 1986 నుంచి 2 పర్యాయాలు పెద్ద పంజాణి మండల పరిషత్ అధ్యక్షుడిగాను పనిచేశారు. 1995లో డీసీసీబీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1996లో జరిగిన ఉప ఎన్నికల్లో పుంగనూరు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1999లో ఓటమి పాలైన 2004లో విజయ ఢంకా మోగించారు. 2009లో పలమనేరు నుంచి విజయం సాధించారు. సుదీర్ఘకాలం టీడీపీలో కొనసాగిన అమర్నాథ్ రెడ్డి 2012లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. 2014లో పలమనేరు నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. గతేడాది మళ్లీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.